హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పూజితాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీని ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. రండి చూసేద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకోండి. పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్లో కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఒక బాండీలో ఆయిల్ తీసుకొని దాంట్లో పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రై చేసే టైంలో తెలిసిపోయింది ఇది ఫ్రెషా లేదా అని. ఫ్రెష్ అయితే మనకి నీట్గా ఫ్రై అవుతుంది, లేకపోతే పీసెస్ అయిపోయింది. సో ఇక్కడ మనం పన్నీర్ని లైట్ బ్రౌన్ కలర్లో మెల్లగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ని ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. గ్రేవీ కోసం 4 to 5 టమాటోస్ అండ్ 2 ఆనియన్స్ తీసుకోండి. మీడియం సైజులో కట్ చేసుకొని ఒక 5 to 10 క్యాష్యూస్ కూడా తీసుకోండి. మళ్ళీ బాండీ పెట్టి ఆయిల్లో దాంట్లోకి మనం తీసుకున్న జీడిపప్పులు వేసి వేగించుకోవాలి. అవి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. దాంట్లోనే మళ్ళీ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా కొంచెం స్మూత్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఎలా ఫ్రై చేస్తామంటే, ఎలా అయితే మనం టమాటో చట్నీకి ఫ్రై చేస్తామో అంతవరకు ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన వెంటనే వాటిలోకి మనం టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని ఒక 5 to 10 minutes అలా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కర్రీని కుక్ చేయాలి. టమాటోస్ కుక్ అయిన తర్వాత వాటిని ఒక 5 minutes అలా పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన దాన్ని స్మూతీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిక్కగా స్మూతీలా ఉండేలానే గ్రైండ్ చేసుకోవాలి. కావాల్సిన మసాలాలు తీసుకోవాలి. ఇంకో బాండీ పెట్టుకున్నా ఇక్కడ నేను. మీరు కావాలంటే అదే ప్యాన్లో మళ్ళీ కర్రీ కుక్ చేసుకోవచ్చు. కావలసినంత ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 tablespoons వరకు ఆయిల్ని యాడ్ చేశాను. మీరు ఒకవేళ ఆయిల్ ఎక్కువ తీసుకుంటే తీసుకోండి, కానీ మరీ అంత ఎక్కువ ఉంటే కర్రీ బాగోదు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న మసాలాలు వేసుకొని కొంచెం లైట్గా వేగనివ్వండి. అవి వేగాక దాంట్లోకి మనం ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్ ఇంకా క్యాష్యూస్ ప్యూరీని తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకొని కావలసిన ఉప్పు, కారం, మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి మనకు కావలసినంత కారం, నేనైతే ఇక్కడ 2 tablespoons వరకు కారం తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 tablespoons వరకు తీసుకున్నాను. అలాగే దీంట్లోకి మనం ఇప్పుడు ధనియా ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వాటిని కలుపుతూ మెల్లగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం కర్రీ కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అది అడుగంటితే మనకి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో మెల్లగా చూసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఈజీ ప్రాసెస్లో చేయడం వల్ల మనం బయట అనవసరంగా ఖర్చు చేసి తినడానికంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని నా ఉద్దేశం. దీంట్లో మనం ఆయిల్ పైకి తేలేంతసేపు కుక్ చేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక దాంట్లోకి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 15 to 20 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా థిక్ గ్రేవీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా థిక్గా ఉంటే మనకి చపాతీలోకైనా రైస్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ నచ్చి చెప్పండి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా చాలా బాగా కుక్ అవుతాయి. దాంట్లోకి ఇప్పుడు మనం పక్కన వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వల్ల మన కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందులోకి మనం కస్తూరి మేతి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేశాక ఒక 1 to 2 minutes అలా కుక్ అవ్వనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉన్న పన్నీర్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.